సో మన నెక్స్ట్ రెసిపీ సాయి ప్రతిమ గారు కీమా పులావ్ చేస్తా అన్నారు. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం. కీమా పులావ్కి కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా 100 గ్రాములు, బాసుమతి బియ్యం 1 కప్పు, పెరుగు 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, బిర్యానీ పువ్వు కొద్దిగా, గరం మసాలా 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, బిర్యానీ ఆకు 1, నిమ్మరసం 1 స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2. కీమా పులావ్ కావాల్సిన పదార్థాలని చూసేశారు కదా. ఇప్పుడు తయారీ విధానం ఎలాగో చూద్దాం. ప్రతిమ గారు స్టార్ట్ చేయండి. ఫస్ట్ కీమా మ్యారినేట్ చేయాలండి. కీమా మ్యారినేట్ చేయాలంట. ఇది ఉడికించుకున్నారండి? అవునండి, ముందుగా ఉడికిస్తే తొందరగా అయిపోతుంది. ఓకే, మీరు చేస్తూ మాట్లాడండి, నేను మాట్లాడగానే ఆగిపోతున్నాను. మీరు కొంచెం పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం అన్నీ వేసేసుకోవాలి ఒకటేసారి. సాల్ట్, ఉప్పు కూడా వేస్తున్నారు. పాన్ చేసేది ఉందండి? ఓకే, ఆన్ చేసేసుకున్నాం. నెక్స్ట్ కొంచెం పెరుగు. ఓకే, ఈ ఐటమ్స్ అన్ని వేసేసి అలా కలుపుతూ కొంచెం 5 మినిట్స్ పక్కన పెడితే టేస్ట్. 5 మినిట్స్ ఇవన్నీ కలుపుకొని నానబెట్టాలి. రైట్. కొంచెం కొరియండర్ పౌడర్ అండి. ధనియాల పౌడర్. ఇది ఎందుకు ఒక్కొక్కటి చెప్తూ ఉన్నానంటే, మా మదర్ ఎప్పుడు చూస్తూ అంటూ ఉండేవారు, తెలుగు రుచి కానీ కుకింగ్ ప్రోగ్రామ్ చూడగానే ఏంటో ఆ పేరు ఏదో చెప్తున్నారు అర్థం కావడం లేదు నాకు అనేవారు. అందుకని నేను పక్కన ఉన్నప్పుడు మా ఇదమ్మా ఇగో ఇదమ్మా అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇప్పుడు మనం ఎప్పుడు వాళ్ళ పక్కన లేనప్పుడైనా చూసే జనాలకైనా అర్థం కావాలి కాబట్టి మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తూ వస్తున్నాం. ఓకే, ఆయిల్ వేసుకుందామండి. ఓకే, ఫస్ట్ గరం మసాలా, దాల్చిన చెక్క. గరం మసాలా వెయ్యాలా? చేస్తాను. ఇదండి నాకు అర్థమైంది ఏంటంటే మీరు చాలా కంగారు పడుతున్నారు అని అర్థమైంది. ఎందుకు? నన్ను చూసా, లేకపోతే వంట చేస్తున్నందుక, లేకపోతే ఏంటి? బిర్యానీ ఆకేసారు, బిర్యానీ పువ్వు. నెక్స్ట్ ఇంకేమైనా వెయ్యాలి ఇందులో? లవంగాల, అది దాల్చిన చెక్క, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగా, ఇలాచి, లవంగా, దాల్చిన చెక్క 3 వేసారు. బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు. నెక్స్ట్ ఆనియన్స్. ఇవి బ్రౌన్ షేడ్ రావాలి. ఇదిగోండి. ఇప్పుడే వేసేస్తారని తొందరగా మగ్గుతాయి. తొందరగా మగ్గడానికి వేసేసుకుంటున్నారు. ఓకే, ఉప్పు. ఓకే, ఇంకేమైనా వేయాలండి? కొంచెం టర్మరిక్ పౌడర్, పసుపు వేస్తున్నారు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రీన్ చిల్లీ, పచ్చిమిరపకాయలు వేస్తున్నారు. ఇలాగా చిప్పిస్ వేయాలండి? లేదు, కట్ చేసుకోవచ్చు. ఓకే, కర్రీ లీవ్స్, కరివేపాకు. మంచిది. మీరు హౌస్ వైఫా? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. పిల్లలు? ఒక బాబు ఉన్నాడు. ఒక బాబు, 4 years. 4 years బాబు. కొంచెం కారం. ఓకే, ఏంటండి ఇది? కొరియండర్ పౌడర్. పుదీనా వేయాలండి. పుదీనా స్మెల్ కాండి, లేకపోతే టేస్ట్కి స్మెల్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఆలోచిస్తున్నారా? లేదండి, ఇంకొంచెం కారం పడుతుంది అనుకుంటున్నాను. ఓకే, కీమా ఓకే, వేసేయండి. మీరు ఆల్రెడీ ఇందులో కారం వేసుకున్నారు కదా? పడుతుందండి. రైస్ కూడా ఉంటుంది కదా, రైస్కి వెయిట్ లేదు. రైస్లో వెయిట్ లేదు. ఓకే, రైస్లో ఏమీ లేదు కాబట్టి ఇక్కడ కీమాలోని వేసుకున్నారు. ఇంతసేపు ముందు వేయించిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిలోని మళ్ళీ కారం వేస్తారు. దేంట్లో తింటే బాగుంటుందండి? ఇది రైస్ కదండి, రైస్ ఐటమ్ కదా, అది రైతాలో బాగుంటుంది. రైతాతో మిక్స్ చేసుకొని తింటే బాగుంటుంది. ఇది కొంచెం కుక్ కావాలండి, కొంచెం. ఓకే, ఇది కొంచెం కుక్ అవ్వాలంటండి. అయిపోయిందండి? ఇది అయిపోయినట్టుందండి. చూడండి, తీసేసి ఒకసారి కలిపి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ కొంచెం. ఇప్పుడు అన్నం మిగిలిపోతే అయ్యో అనుకుంటా, అలాంటప్పుడు కూడా వెరైటీగా చేసి ఇచ్చేమో కదండి? చేసుకోవచ్చండి, చేయొచ్చు. పిల్లలు ఇష్టంగా తింటారండి ఇది? మీ ఇంట్లో మీ బాబు పెట్టారా?
మా అబ్బాయి నాన్ వెజ్ ఎక్కువ తినడండి. వాడికి పప్పు, సాంబార్, రసం అలాంటివి మరి మీ వారు? మా ఆయన నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం. కొత్తిమీర, కొంచెం నెయ్యి. నెయ్యి వేస్తారు ఇందులో. దేనికండి లాస్ట్లో ఫినిషింగ్ టచ్ నెయ్యి? టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ బాగుంటుందంటండి ఫినిషింగ్లో నెయ్యి వేస్తే. కొత్తిమీర కలపాలా? అవసరం లేదండి. కలపండి కొంచెం. కలపాలా? ఏం కావాలి? నిమ్మరసం. దింపే ముందు నిమ్మరసం వేయాలి. దింపే ముందు నిమ్మరసం వేసుకోవాలి. 3 drops. ఓకే, అంతే అండి, అయిపోయింది. దింపే ముందు 2 to 3 drops నిమ్మరసం వేసుకోండి అంటున్నారు. అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. పులుపు ఎక్కువ అంటే కావాలి ఇష్టం. ఇష్టం. ఇంకా అయిపోయినట్టేనండి? అయిపోయిందండి. వేసేసారా నిమ్మరసం? లేదు, స్టవ్ ఆఫ్ చేసే ముందు. స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసుకోవాలి. వేసుకున్నారు. భావన గారు, వేడి వేడి కీమా పులావ్ రెడీ. టేస్ట్ చేసి చెప్పండి. వేడి వేడి కీమా పులావ్ రెడీ. సో దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. కీమా పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. మటన్ కీమా ఉడికించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పెరుగు, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేగాక కారం, ధనియాల పొడి, పుదీనా వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మటన్ కీమా వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత అన్నం, నెయ్యి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కీమా పులావ్ రెడీ.